నా దృష్టిలో ఇంకోటి ఉంది, మరి మా శ్రీరన్న తప్పకుండా ప్రయత్నం చేస్తారని కూడా ఆశిస్తున్నా. జర్నలిస్టులకు కొన్ని రాష్ట్రాల్లో పెన్షన్ సౌకర్యం ఉంది, అది మన రాష్ట్రంలో కూడా అటువైపు అడుగులు పడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జర్నలిస్టుల సోదరభావంతో ఉండే జర్నలిస్టులు కూడా ఉన్నారు. రిటైర్ అయిన తర్వాత వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, ముఖ్యంగా హెల్త్ సంబంధించి ఈ కాస్ట్లీ డిసీజెస్ లో ఇబ్బంది వస్తూ ఉంది. రిటైర్డ్ వాళ్ళకి కూడా మనం ఈఎస్ఎస్ ఫెసిలిటీ ఏదైనా కల్పించగలిగితే కొంత మేలు జరుగుతుంది. ఆ దిశలో మేము కూడా అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తాం. గతంలో కేసీఆర్ గారు 100 కోట్ల రూపాయలతో ఒక జర్నలిస్ట్ సంక్షేమ నిధి పెట్టి దాదాపు 50-60 కోట్లు కూడా ప్రెస్ అకాడమీకి అందించి అనేక సేవా కార్యక్రమం, కరోనా సమయంలో చనిపోయిన జర్నలిస్టులను ఆదుకోవడం కానీ, వాళ్ళ పిల్లల్ని ఆదుకోవడంలో కానీ, పెన్షన్ సౌకర్యంలో కానీ కొన్ని కార్యక్రమాలు ఆనాటి ప్రభుత్వం చేపట్టింది. ఇంకా కొంత మెరుగు జరగాలి, ఇంకా ముందడుగు పడాల్సినటువంటి అవసరం ఉంది. జర్నలిజంలో కూడా చాలా ఛాలెంజెస్ వస్తూ ఉన్నాయి. ఈ యూట్యూబ్లు వచ్చిన తర్వాత అసలు ఎంత కష్టమైపోయిందంటే జర్నలిస్టులకు కూడా కత్తి మీద కామైపోయింది. ఇప్పుడు రేపటికి వార్త ఈ గంటకే ప్రాధాన్యం అయిపోయింది, ఈ నిమిషానికే ముఖ్యమైపోయింది.